బండి భగీరథ్ కేసులో బాధితురాలికి న్యాయం జరగాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కేసులో బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కేసులో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న విమర్శలపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరిస్తున్నారని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. సమస్యను సెటిల్ చేసుకోవాలని మాత్రమే తాను చెప్పానంటూ పేర్కొన్నారు. బండి సంజయ్ కుమారుడి చేతిలో బాధితురాలికి న్యాయం జరగాలని, బాధితురాలకు న్యాయం చేసే అంశం మీద మాత్రమే నిన్న నేను మాట్లాడడం జరిగింది. అందుకు గౌరవ కేంద్ర మంత్రి స్వయంగా తనే విచారణ ఎదుర్కొని తన నిర్దోషిత్వమా దోష నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని మాట్లాడుతూనే కొన్ని మున్నూరు కాపు సంఘాలు కాంగ్రెస్ పార్టీని ఏదో కక్షపూరితంగా చేస్తున్నామని విమర్శించే సందర్భంలో అమ్మాయి కూడా అదే కమ్యూనిటీకి సంబంధించి మీరు ఇష్యూస్ సెటిల్ చేయండి, ఏం చేస్తారో పెళ్ళా ఇట్లా ఆ కంటెంట్ అన్న తప్ప నేను ఎక్కడ కూడా బాధితురాలకు అన్యాయం జరగాలని కానీ బాధితురాలి పట్ల వారికి న్యాయం జరగాలనే అంశం మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. బాధితురాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, బాధితురాలకు పూర్తిగా మద్దతు ఉంటాం. న్యాయం జరగాల్సిందే, న్యాయం కొరకు పోరాటం చేస్తాం. ఆ సంఘాలు ఆ న్యాయం జరిగే విధంగా అమ్మాయి పక్షాన్ని నిలిచేవాలని కూడా కోరుతా ఉన్నాం.